అట్లాంటిక్ సముద్రం భయంకరమైన మార్పుల కదలికలతో ఉప్పొంగుతోంది. సముద్రంలో ఒక్క తుపాను కాదు, 2-3 తుపానులు ఒకేసారి ఉగ్ర రూపం దాల్చుతున్నాయి. వెలిగే సూర్యుడు కూడా తన కిరణాలతో సముద్రం మీద మంటలు రగిలిస్తున్నాడు. నీటిలో పెరిగిన వేడి ఆగ్రహంగా మారి అలలపై రాక్షస తుపానులా పంజా విసురుతోంది. తీర ప్రాంతాలపై పడి వచ్చే ఆ గర్జన భవిష్యత్తుకు చీకటి నీడలను వేస్తోంది. ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు గమనించిన ఒక భయానక దృశ్యం అట్లాంటిక్ సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఒకప్పుడు ఏడాదిలో ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే కనిపించే ఈ తుపానులు ఇప్పుడు గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నాయి. ఒకేసారి ఎన్నో తుపానులు సముద్ర గర్భం నుంచి పైకి లేస్తున్నాయి. గాలి, వాన, అలలతో కలిసి రాక్షసుల్లా దూసుకొస్తున్నాయి. వీటిని శాస్త్రవేత్తలు ట్రాపికల్ సైక్లోన్ క్లస్టర్స్ అని పిలుస్తున్నారు. అంటే ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో 2 లేదా అంతకంటే ఎక్కువ తుపానుల కదలికలు మొదలవడమని అర్థం. ఇవి తీర ప్రాంతాలపై పడి ఇళ్లను నేలమట్టం చేయడం, వంతెనలను కూలగొట్టడం, ప్రాణాలను బలిగొనడం లాంటి అపార నష్టాన్ని కలిగిస్తాయి. ఈ ఘోర దృశ్యం వెనుక దాగి ఉన్న కారణం భూమి వేడి పెరగడమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తుపానుల సంఖ్య పెరగడం, ఒక్కో తుపాను రోజుల తరబడి కొనసాగడం చాలా సమస్యలను తీసుకొస్తున్నాయి. శాస్త్రవేత్తలు గత దశాబ్దాల డేటా విశ్లేషించినప్పుడు ఈ తుపానులు కేవలం కోఇన్సిడెన్స్ వల్ల జరగలేదని తేలింది. వాటి వెనుక గాలి తరంగాల వలయం, వాతావరణ అలలు, లానినా లాంటి పరిస్థితులు ఒకేసారి పనిచేస్తున్నాయని తేల్చారు. పెద్ద ఎత్తున వాతావరణ తరంగాలు ఏర్పడినప్పుడు సముద్రంపై ఒకేసారి ఎన్నో తుపాన్లు పుట్టే అవకాశాలు భారీగా పెరుగుతాయి. ఈ తరంగాల బలం కూడా వాతావరణ వేడి పెరుగుదల వల్ల మారుతోంది. ఒకప్పుడు ఈ తుపాను గుంపులు ఎక్కువగా పసిఫిక్ సముద్రంలోనే కనిపించేవి. కానీ ఇప్పుడు భయంకరంగా అట్లాంటిక్ వైపు మళ్లాయి. ఇది కేవలం ఒక సముద్ర కథ కాదు. రేపటి రోజుల్లో ప్రపంచంలోని ఇతర సముద్రాలు కూడా ఇదే దృశ్యాన్ని చూపే అవకాశం ఉందనే హెచ్చరిక. ఈ పరిస్థితుల్లో అట్లాంటిక్ పరిసర దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వాతావరణానికి అనుకూలంగా ఉండే మౌలిక సదుపాయాలు, ప్రజల ప్రాణాలను కాపాడే ప్రత్యేక ప్రణాళికలు చేపట్టకపోతే రానున్న రోజులు పరిస్థితి మరింత విధ్వంసకరంగా మారే ప్రమాదం ఉంది. అట్లాంటిక్లో మొదలైన ఈ వాతావరణ మార్పులు కేవలం అక్కడి తీర ప్రాంతాలను మాత్రమే కాదు, సముద్ర మార్గాల్లో ప్రయాణించే ప్రతి నౌకను, ప్రతి వాణిజ్య మార్గాన్ని, ప్రతి ఆహార సరఫరా గొలుసును కుదిపేస్తున్నాయి. ఒక తుపాను మాత్రమే వచ్చినా వారాల తరబడి నౌకలు పోర్టుల్లోనే నిలిచిపోతాయి. కానీ ఒకేసారి 2-3 తుపాన్లొస్తే మొత్తం సముద్ర రవాణా నిలిచిపోతుంది. ఆగిపోయే నౌకలు కేవలం సరుకు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి కావాల్సిన ఆహారం, ఔషధాలు, ఇంధనం కూడా నిలిపేస్తాయి. తుపానుల వల్ల చేపల వేట దాదాపు అసాధ్యమవుతుంది. పరిస్థితి ఇలానే కొనసాగితే ముందు ముందు సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కష్టంగా మారుతోంది. సముద్రాలు సాధారణ పరిమాణంలో కాకుండా 10 అంతస్తుల భవనాలంత ఎత్తుకు ఎగసిపడతాయి. వాణిజ్య మార్గాలు మారిపోవడం వల్ల వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. పేద దేశాల్లో ఆహారపు కొరత తీవ్ర స్థాయికి చేరుతుంది. ఈ మార్పుల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారు పెద్ద ఎత్తున వలసలు మొదలు పెడతారు. భూమి మీద ఒక ప్రాంతంలో కలిగిన ఈ సముద్ర అల్లకల్లోలం మరొక ప్రాంతంలో రాజకీయ అస్థిరతను తెస్తోంది. సముద్ర మార్గాలు భద్రంగా లేకపోవడంతో ఆయుధ సరఫరాలు కూడా ఆలస్యమవుతాయి. అట్లాంటిక్లో పుట్టిన తుపానుల గర్జన అమెరికా నుంచి యూరప్ వరకు వాణిజ్యంపై మబ్బుల్లా కమ్ముకుంటోంది. ఒక తీర పట్టణం నాశనం కావడానికి కేవలం స్థానిక విషాదం కాదు, ఆ పట్టణం ద్వారా వచ్చే సరుకు రవాణా ఆగిపోవడం వల్ల వేల మైళ్ళ దూరంలో ఉన్న దేశంలోనూ సంక్షోభం మొదలవుతుంది. ఈ విధంగా అట్లాంటిక్ సముద్రపు కోపం తన సుడిగాలులతో ఒక ఖండాన్ని మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ ఆర్థిక నాడులను వణికించే శక్తిగా మారుతోంది. ఇదండి సంగతి. మరిప్పుడు అర్థమైందా అసలు కదా? ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.